ఈ గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా అందులో 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు 12652 మంది పోటీ చేస్తున్నారు. 36452 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాగా 116 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 7908 మంది ఏకగ్రీవమయ్యాయి. 18 వార్డుల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 28410 వార్డుల్లో 75725 మంది బరిలో ఉన్నారు. 4502 మంది రిటర్నింగ్ అధికారులు, 77618 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 2489 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 53,06,395 మంది ఓటర్లు ఉన్నారు. మూడవ దశలో పోలింగ్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నేడు జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, మూడో విడత పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పోలింగ్ ఏ సమయం కల్లా ప్రారంభం కాబోతుంది? మూడో విడత ఎన్నికల పంచాయతీలకు సంబంధించి పోలింగ్ 7 గంటలకు ఇప్పుడే ప్రారంభమైంది. ఒకవైపు ఉదయం 5-6 గంటల నుంచి, ఒకవైపు మాక్ పోలింగ్ నిర్వహించుకున్నటువంటి అభ్యర్థులందరూ అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి మొత్తం ఏజెంట్ల సమక్షంలో అన్ని రకాలుగా పత్రాలు చెక్ చేసుకున్న అనంతరం ఎలక్షన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేశారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ కి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 2 విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి విడత ఈ నెల 11వ తేదీన, రెండవ విడత 14వ తేదీన ఎలక్షన్ జరిగాయి. ఇవాళ చివరి విడత ఎలక్షన్ జరుగుతుంది. దీంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు దాదాపుగా 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో 36,000కు పైగా పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. దాదాపు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా గత 2 దఫాలు కూడా ఎక్కడ కూడా పెద్ద పెద్ద ఘటనల తర్వాత చోటు చేసుకునే పరిస్థితి లేదు. కానీ రీసెంట్ గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎల్లారెడ్డి కావచ్చు, మిగతా చోట్ల అక్కడక్కడ చిత్రమదుల ఘటనలు జరిగి పెద్ద ఎత్తున కూడా హింస చోటు చేసుకుంది. దీంతో ఈసారి పోలీసులు మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేస్తున్నారు. మూడో దశలో 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 11 గ్రామ పంచాయతీల్లో గ్రామ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు కాలేదు. దాదాపుగా 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దాదాపు రెండు గ్రామ పంచాయతీల పైన న్యాయస్థానంలో స్టే ఉండడంతో కూడా అక్కడ ఎలక్షన్స్ నిలిచిపోయింది. దీంతో మొత్తానికి 3,752 పంచాయతీలకు మొత్తం 12,652 వార్డులకు ఎలక్షన్ అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా నోటిఫికేషన్ జరిగినప్పటి నుంచే మరొక 116 చోట్ల వార్డులకు కావచ్చు, మిగతా వాటికి నామినేషన్లు దాఖలు కాలేదు. మొత్తానికి 7,908 వార్డులన్నీ కూడా ఏకగ్రీవం అయ్యాయి. దీంతో ఈసారి దాదాపుగా అన్ని చోట్ల కూడా ఎలక్షన్ సంబంధించి పార్టీలన్నీ కూడా హోరాహోరీగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడ కూడా పార్టీల గుర్తులు నేరుగా అయినప్పటికీ కూడా పరోక్షంగా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు వైపు విజయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన 2 ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున కూడా రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ నువ్వా నేనన్నట్టుగా పోటాపోటీగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరోవైపు బీజేపీ కూడా తన పట్టు తెలుపుకునే ప్రయత్నంలో ఉన్నది. ఈసారి జరిగేటువంటి మూడో విడతలో ఖచ్చితంగా అన్ని పార్టీలన్నీ కూడా తమ పూర్తి స్థాయి బలాన్ని వినియోగించి ఖచ్చితంగా తమ గ్రామాల్లో తమ పట్టు నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అనేక చోట్ల కూడా గతంతో పోలిస్తే ఈసారి చాలా డిఫరెంట్ ఫలితాలు వస్తున్నాయి అని చెప్పేసి రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. గ్రామాల్లో బలమైన నాయకులను పక్కన పెట్టి తమకు అనుకూలంగా ఉండి డబ్బు లేని పేద మధ్యతరగతి నాయకులనే జనం ఎన్నుకుంటున్నారని చెప్పేసి కూడా రీసెంట్ గా కొన్ని పంచాయతీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ప్రాసెస్ ని వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా విశ్లేషించుకుంటున్నాయి. గ్రామాల్లో బలంగా ప్రతినిత్యం జనాలకు అందుబాటులో ఉండి తమ పైన పెత్తనం చేస్తారనుకున్నటువంటి బలమైన నాయకులను ఓడిస్తూ ఆ మధ్యతరగతికి పేద వర్గాలకు సంబంధించినటువంటి నాయకులనే జనం ఎన్నుకుంటున్నారని ఒక కొత్త చర్చ బయట తెరపైకి వచ్చింది. మొత్తానికైతే ఈ రోజు జరుగుతున్నటువంటి మూడో విడత ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఎలక్షన్ కొనసాగుతుంది. 1 గంట నుంచి 2 గంటల మధ్య లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.